గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఏబీ 2026కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అది సింపుల్గా కొన్ని అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఒక 4 మార్క్స్, టార్ట్స్ ఒక 4 మార్క్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఒక 2 మార్క్స్, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఒక 4 మార్క్స్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2 మార్క్స్. ఇలాగా కొన్ని సింపుల్ టాపిక్స్ ఉన్నాయి. ఈ సింపుల్ టాపిక్స్ కానీ మీరు చదువుకుంటే ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఒక 10 to 12 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగే చిన్న చిన్న టాపిక్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఫాస్ట్గా మార్క్స్ స్కోర్ చేస్తారు. ఏబీలో ఎలా అంటే లైక్ ఇక్కడ ఎలా అంటే లైక్ మీరు ఈజీ ఒక 30 మార్క్స్, మీడియం ఒక 30 మార్క్స్, టఫ్ ఒక 30 మార్క్స్ ఇలా కంపేర్ చేసుకోవచ్చు. ఈజీ, మీడియం, ఈజీ, మీడియం, టఫ్. ఈజీ ఒక 30 మార్క్స్, మీడియం ఒక 30 మార్క్స్, టఫ్ ఒక 30 మార్క్స్. అసలు ఆన్సర్ చేయలేరు, అది రీజనింగ్ కావచ్చు లేదా సెషన్స్ ఇలా ఏమైనా ఒక 10 మార్క్స్, టోటల్ ఒక 100 మార్క్స్. ఈజీ టాపిక్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా మీరు చూసిన వెంటనే ఇన్కమ్ ఐటీ యాక్ట్ ఇంపోజ్డ్ యాక్ట్ లేక ఐటీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1961 డైరెక్ట్గా మీరు మార్క్ చేయొచ్చు. కొంచెం సెక్షన్స్ అడుగుతారు, సెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ సెక్షన్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎంత ఎగ్జంప్షన్ ఉంది, లైక్ అప్ టు 2.5 lakh ఓల్డేజంలో మీకు ఎగ్జంప్షన్స్ వచ్చాయి. అలా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగితే మీరు చేసేయచ్చు, లేదంటే చూసుకోవాలి. ఇందులో ఐటీ యాక్ట్లో మీడియం కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీడియం ఎలా అంటే లైక్ మీకు ఆన్సర్ చూసిన వెంటనే క్వశ్చన్స్లో మీడియం ఆన్సర్స్ ఎలా వస్తాయంటే లైక్ మీరు చూసుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్లో ఏబియా, ఏఆ, ఏసీఆ కొన్ని ఇలా కూడా అడుగుతున్నాడు. మీడియంలో కూడా ఆన్సర్స్ కూడా మీరు ఈజీగా బేరాక్ట్ తీసుకున్న వెంటనే చేయొచ్చు. బేరాక్టే మెయిన్ ఇందులో. బేరాక్ట్ ఎప్పుడైతే మీరు చదివారో ఈ మీడియం క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా కవర్ చేసుకుంటారు. ఈజీ క్వశ్చన్స్ ఎవరైనా సరే వెంటనే బేరాక్ట్ అప్పటికి తీయలేకపోయినా కూడా చేసేసుకుంటారు. కానీ మీడియంలో ఖచ్చితంగా బేరాక్ట్ తీస్తే కానీ రాదు. ఇంకా టఫ్ అంటే ఇంకా చాలా 30 మార్క్స్ కూడా బేరాక్ట్ చదివినా కూడా ఎగ్జామ్షన్స్లోకి వెళ్తాయి. ఏబీ కానీ బీసీ కానీ అలా కొన్ని ఉంటాయి, అవి చూసుకోవాలి మీరు. ఆగు ఇక్కడ రీజనింగ్ కూడా 10 మార్క్స్ అడుగుతున్నాడు. ఈ రీజనింగ్ ఎందుకంటే ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, ఏబి కరెక్టా, ఏబిసి కరెక్టా, ఓన్లీ సిఏ కరెక్టా, ఇలా కూడా కొన్నిసార్లు అసిస్టెంట్స్ అడుగుతున్నాడు. ఈ రీజనింగ్ టైప్ అడిగే క్వశ్చన్స్ మట్టుకు చాలా టఫ్. ఒక 10 మార్క్స్ వరకు. ఈ 10 మార్క్స్కి మీరు ఖచ్చితంగా ఈ 10 మార్క్స్ని బాగా ప్రిపేర్ చేసి ప్రతిరోజు ఒక 2 to 3 hours ఇచ్చినా ఖచ్చితంగా ఇది చేయగలరు. యాక్చువల్గా ఇది చాలా టఫ్ యాక్చువల్లీ ఈ రీజనింగ్. మిగతా ఈ 30 మార్క్స్ కానీ, మీడియం కానీ, టఫ్ కానీ ప్రతిరోజు 2 to 3 hours. బేరాక్ట్ అంటే ఏ బేరాక్ట్ అని తీసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క బేరాక్ట్ కొనుక్కుంటున్నారు. కొంతమంది ఇది లక్ష్మణ్ బేరాక్ట్, కొంతమంది కమర్షియల్ బేరాక్ట్, కొంతమంది ఒక్కొక్క బేరాక్ట్ తీసుకుంటున్నారు. బేరాక్ట్ వాళ్ళ బేరాక్ట్ ఏమి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బేరాక్ట్ తీసుకుంటారు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. బేరాక్ట్ ఇదే తీసుకోవాలని లేదు. ఏ బేరాక్ట్ అయినా సరే వితౌట్ నోట్స్తో తీసుకుంటే మీకు ఖచ్చితంగా సరిపోద్ది. ఆ బేరాక్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా ఒక శాంపుల్ క్వశ్చన్ ఒకటి చూద్దాం ఇప్పుడు. The principle of res judicata
is dealt with under section dash of civil procedure code అని ఒక పడిస్తే ఇక్కడ A9 B10 C11 T12 ఇలా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ కానీ మీకు తెలిస్తే ఏ అయితే ఏ బి అయితే బి డైరెక్ట్గా మీరు రెస్టిట్యూట్ ఏ సెక్షన్తో సిపిసిలో ఉంది అని మీరు చెక్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఈ రెస్టిట్యూట్ సిపిసి ఆర్డర్ సిపిసి చెక్ చేసుకోవాలనుకుంటే సపోజ్ ఇప్పుడే వేరేట్లో తీసుకోవాలనుకుంటే ఎలా చెక్ చేద్దాం చూద్దాం. సిపిసి ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్టిట్యూట్ సిపిసి సెక్షన్ 9, 10, 11, 2 ఇచ్చారు. రెస్టిట్యూట్ సెక్షన్ 11 అని ఉంది ఇక్కడ డైరెక్ట్గానే 6th పేజ్లో. రెస్టిట్యూట్ ఎస్ 11 సెక్షన్ 11 ఆన్సర్ ఇస్ సెక్షన్ 11. రెస్టిట్యూట్ ఈ సెక్షన్ ప్రకారం సిపిసిలో అయి ఉంది. సో ఇలా మనం కొన్ని తెలుసుకోగలిగితే ఈజీగా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని తీసి సబ్జెక్ట్ నాలెడ్జ్లో ఏమున్నాయో తెలుసుకుంటే మీరు ఈజీగా సెక్షన్స్ కానీ మిగతా ఏమైనా కానీ రాయొచ్చు. అలా కాకుండా అక్కడే ఎగ్జామ్లో వెళ్ళి డైరెక్ట్గా రాద్దాం అంటే మటుకు చాలా టఫ్ అవుతుంది. ఇలాగే కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇలా ఈజీగా కొన్ని ఇవ్వచ్చు, కొన్ని అయితే టఫ్ కూడా ఇచ్చేస్తున్నారు క్వశ్చన్స్. ఇందులో ఎలా అంటే ఒక కేస్ స్టడీ ఇచ్చి ఏ కేస్ స్టడీ, బి కేస్ స్టడీ, సి కేస్ స్టడీ, డి కేస్ స్టడీ ఒక ప్రాబ్లం లాగా ఇన్ కేస్ ఏ చెక్ ఈజ్ గివెన్ టు బి at a date of 22/2026 and ఈ చెక్ అనేది ఏ సెక్షన్ 2 ఆఫ్ ఈచ్, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 ఎలా ఈ ప్రాబ్లం ఇచ్చి చెక్ ఇందులోకి వస్తుంది, ఏ సెక్షన్లోకి వస్తుంది అని కూడా అడగవచ్చు కేస్ స్టడీ నుంచి తీసుకొని. లేదంటే ఈ చెక్లో ఉన్న డేట్ ఎంతవరకు ఉంది, లైక్ అది వ్యాలిడా, వాయిడా, లేదంటే వ్యాలిడేట్ పాయింటా, ఫస్ట్ పాయింటా, వ్యాలిడ్ అండ్ ఏబీ ఇనిషియో ఇట్ ఈస్ ఇన్వాలిడ్. కొన్ని ప్రాబ్లమ్స్ అసెషన్స్లో కూడా ఇలా కూడా అడుగుతున్నాడు. అలాంటి సమ్స్ కొంచెం టఫ్ ఉంటాయి, మిగతా అది కూడా కొంతవరకు ఈజీగానే ఉంది. సిబిసిలో అయితే ఇలా చేసుకోవచ్చు మనం. అలా కాకుండా ఇంకా టఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఏబీలు అలా అంటే లైక్ సెక్షన్స్ లేదా కేస్ స్టడీ, సెక్షన్స్, కేస్ స్టడీ, ఇంకా ఎలా అడగచ్చు, డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేసి దానికి వ్యాలిడ్ ఏఆ, బిఆ, సిఆ, డి అని కూడా అడుగుతాడు. ఇంకా మీకు ఫైనల్ కేస్ స్టడీ సెక్షన్స్ అయిపోయి కేస్ స్టడీ అయిపోయింది, క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతాడు. అది అసెషన్స్, ఏ కరెక్టా, ఏబి కరెక్టా, ఏబిసి కరెక్టా, ఏమి కాదా, అది ఇది అక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి ఇచ్చి అడుగుతున్నాడు. ఇలా అసెషన్స్లో అడిగితే కొంచెం టఫ్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్. సెక్షన్స్, కేస్ స్టడీ, క్వశ్చన్స్ వ్యాలిడే కాదా, ఎందులో వస్తుంది, ఏ సెక్షన్ వస్తుందో అని డైరెక్ట్గా అడిగితే మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఈ ఏవి ప్రాబ్లమ్స్లో. మేము ఇక్కడ సెక్షన్ 14 ఆఫ్ సిపిసి డీల్స్ విత్ ప్రిజంప్షన్ యాజ్ టు ఫారెన్ జడ్జిమెంట్స్
presumption as to decision of tribunals, presumption as to judgment of the lower court, presumption as to judgment of the high court అని ఇచ్చాడు. సెక్షన్ 14 ఏం చెప్తుందో చూడాలి. ఇప్పుడు presumption as to foreign judgments డైరెక్ట్గానే తెలిసిపోతుంది. ఇలా డైరెక్ట్గా మీకు తెలిసిపోతాయి కొన్ని, కానీ కొన్ని మటుకు చాలా టఫ్గా ఉంటుంది. ఈ సెక్షన్స్ అన్ని మీకు క్లారిటీగా తెలిస్తే తప్ప అర్థం కాదు. కనీసం 1-2 టైమ్స్ అయినా మొత్తం సెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఈ సిపిసి కానీ, సిఆర్పిసి కానీ, బిఎన్ఎస్ కానీ, బిఎన్ఎస్ఎస్ కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ, లేదా ఐపీసీ పాత కూడా కొన్నిసార్లు అడుగుతున్నాడు. టాట్ కానీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ, లేదంటే ఫ్యామిలీ లా కానీ, కాన్స్టిట్యూషన్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఇలా కొన్ని మీకు ఈజీగానే కొన్ని తక్కువ మార్క్స్ అయినా కూడా ఫాస్ట్గా మీరు గెయిన్ చేసుకోవచ్చు మార్క్స్. ఈ సిపిసి కాన్స్టిట్యూషన్ కానీ కొంచెం హై మార్క్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ తీయాల్సి ఉంటుంది. పాత మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన బుక్స్ ఒకసారి రెఫర్ చేసుకొని ఒక బుక్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంతేగాని డైరెక్ట్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దామంటే కొంచెం టఫ్గానే ఉంటుంది. ఇలా ఏబి అయితే 21 మీరు ప్రిపేర్ అవ్వచ్చు జూన్కి. ఇప్పటికీ ప్రిపేర్ అవ్వకపోయినా ఒక 50 days ఉంటే, లేదా ఒక 20 days అయినా మినిమం 2 to 4 hours, మార్నింగ్ 2 hours, నైట్ 2 hours ప్రిపేర్ అయితే ఈజీగానే మీరు ఒక 50 to 55 స్కోర్ చేయొచ్చు. ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాయి ఇప్పటి వరకు. అంతే కొత్తగా తీస్తే మటుకు 30 మార్క్స్. ఎలా అయినా ఒక 20 మార్క్స్ ఎవరైనా గెయిన్ చేస్తారు. ఈ 25 మార్క్స్ మీరు ఎలా గెయిన్ చేస్తారో మీరు ప్రిపరేషన్ బట్టే ఉంటుంది మొత్తం. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఈ వీడియో మీరు ఇంట్రెస్ట్గా ఉందని అనుకుంటున్నాను. మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.